పరిగి ఎమ్మెల్యే టి రామరెడ్డి మాట్లాడుతూ లగచర్లలో ఇప్పటి వరకు 1 ఎకరం కూడా తీసుకోలేదు. భూసేకరణకి సంబంధించి బీఆర్ఎస్ అసత్యాలను ప్రచారం చేస్తోంది. కలెక్టర్ మీద జరిగిన దాడిలో ప్రధాన నిందితుడు సురేష్ను కేటీఆర్ కాపాడుతున్నారు. భూసేకరణకు సంబంధించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. డ్రామా ఆర్టిస్ట్ సురేష్ కలెక్టర్ మీద దాడి జరిగేలా చేశాడు. 10 నిమిషాలు రండి అంటూ కలెక్టర్ను దాడి జరిగిన ప్రాంతానికి సురేష్ తీసుకెళ్లాడు. లగచర్ల ఘటనలో ఇప్పటి వరకు ఎస్సీలు 7, బీసీలు 14 మంది అరెస్ట్ అయ్యారు. మొత్తం భూసేకరణ చేయాలనుకుంటున్న దానిలో 11% మాత్రమే ఎస్టీ వర్గాల వారిది ఉంది. ఒక్కో కుటుంబానికి 35 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్యాకేజీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు కూడా భూమి కోల్పోయే వారికి ఇస్తుంది. లగచర్ల దాడి వెనక బీఆర్ఎస్ హస్తం ఉన్నట్లు స్పష్టమైంది. కలెక్టర్ పైన దాడికి పాల్పడిన వారిలో 19 మంది అసలు భూమే లేదని తేలింది. భూమి లేకపోయినా ఎందుకు దాడికి పాల్పడ్డారు? కేటీఆర్ ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సూచనల మేరకు దాడి జరిగింది. లగచర్ల దాడి వ్యవహారంలో కేటీఆర్ పాత్రను తేల్చాలి. ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. లగచర్లలో దాడి చేయించిన వాళ్లే ఢిల్లీ వెళ్లి హడావిడి చేస్తున్నారు. దాడికి గురైన కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి పైన కనీస సానుభూతి చూపించలేదు. దాడి చేసిన వారిని కేటీఆర్ వెనకేసుకొస్తున్న తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. దాడికి ప్రధాన సూత్రధారి అయిన సురేష్ కూడా భూమి లేదని రికార్డులు చెబుతున్నాయి. కొడంగల్ ఫార్మా విలేజ్ లో ఇప్పటి వరకు ఏ కంపెనీకి భూ కేటాయింపులు జరగలేదు. భూ సేకరణ అయిపోకుండానే కేటాయింపులు ఎలా జరుగుతాయి? సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని బదనాం చెయ్యాలన్నదే కేటీఆర్ కుట్ర. రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ కోసం భూ సేకరణ అంటూ కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. భూ కేటాయింపులపైన రాజీనామా ఛాలెంజ్ విసిరితే కేటీఆర్ స్పందించలేదు. ఆయనకు దమ్ముంటే భూ కేటాయింపులు నిరూపించాలి, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. తెలంగాణను బదనాం చేయడానికే కేటీఆర్ ఢిల్లీ వెళ్లి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. మహారాష్ట్రలో బీజేపీకి లాభం కలిగించడానికే కేటీఆర్ కుట్రలు. 10 ఏళ్లలో 4 లక్షల ఎకరాలను రైతుల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది. రైతులను బెదిరించి, వేధించి అరెస్టులు చేసి భూసేకరణ జరిపారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఏనాడు హింసను ప్రేరేపించలేదు. శాంతియుతంగా నిరసనలు తెలిపాం. కేసీఆర్, కేటీఆర్ కలిసి తెలంగాణ పైన కుట్ర చేస్తున్నారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారేలా వీరి ప్రవర్తన ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరి కుట్రలపైన అప్రమత్తంగా ఉండాలి అన్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.